హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఎస్జే మ్యాథ్స్ క్లాసెస్. మనము 6th క్లాస్ మ్యాథ్స్లో 3rd చాప్టర్ ప్లేయింగ్ విత్ నంబర్స్లో ఎక్సైజ్ 3.5లో ఉన్నాము. 3.5లో సెకండ్ ప్రాబ్లంలో 1 ఇంకా 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొకటి ఉంది, థర్డ్ ప్రాబ్లం ఉంది స్టూడెంట్స్. సెకండ్ ప్రాబ్లంలో థర్డ్ బిట్ అనమాట. సో ఏంటిది, ఏం చేస్తున్నామంటే ఎల్సిఎం విత్ డివిజన్ మెథడ్ అనమాట. సో ఈ డివిజన్ మెథడ్లో మనం 2 ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం సెకండ్ ప్రాబ్లంలో. సో ఇది థర్డ్ బిట్ అనమాట. సో ఇక్కడ థర్డ్ బిట్లో నంబర్స్ ఏమి ఇచ్చాడంటే 45, 99, 132, 165. సో ఇక్కడ 4 నంబర్స్ ఇచ్చాడు స్టూడెంట్స్. ఈ 4 నంబర్స్కి మనం ఎల్సిఎం డివిజన్ మెథడ్లో ఎల్సిఎం అనేది కనుక్కుందాం. సో ఫస్ట్ ఒక లైన్ గీసుకొని 4 నంబర్స్ టుగెదర్గా మనం ఫ్యాక్టరైజేషన్ అని తీసుకోవాలి. సో 45, 99, 132, 165. ఓకే. సో ఫస్ట్ దీంట్లో ఏదైనా 2 టేబుల్లో పోతుందా అంటే ఇది పోదు, ఇది పోదు. 132 పోతుంది, ఎందుకంటే లాస్ట్ నెంబర్ 132 2 ఉంది. సో 132 ఈజ్ డివిజిబుల్ విత్ 2. సో 2తో స్టార్ట్ చేద్దాం. 2 టేబుల్లో 45 పోదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. 99 పోదు కదా, 99 కూడా యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. నెక్స్ట్ 132 ఎక్కడ పోతుంది, 2 టేబుల్లో 2 6 12. సో మళ్ళీ ఇక్కడ 2 6 12. సో రిమైండర్ 1 మిగులుతుంది, ఆ 1 ఇక్కడ క్యారీ చేస్తే మళ్ళీ 12 వచ్చింది. సో 2 6 12. నెక్స్ట్ 165 పోదు కదా, సో యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నాను. నెక్స్ట్ 2 టేబుల్లో ఏవి పోదు. సో నెక్స్ట్ డైరెక్ట్ 2 టేబుల్లో 66 పోతుంది, కానీ ఈయన అన్ని నెంబర్స్ 3 టేబుల్లో పోతుంది. 3 టేబుల్తో స్టార్ట్ చేసేద్దాం స్టూడెంట్స్. సో 3 15s 45. నెక్స్ట్ 3 33s, 3 22s. నెక్స్ట్ 3 5s 15. ఇక్కడ 1 క్యారీ చేసుకుంటే 3 5s 15. సో 3 55s 165. నెక్స్ట్ 3 5s 15, 3 11s 33, 22 పోదు. సో యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. 55 కూడా 3 టేబుల్తో పోదు. సో యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. నెక్స్ట్ 5 టేబుల్ ఇది పోతుంది, ఇది పోతుంది. సో 5 టేబుల్తో ఇది చేసేస్తున్నాను. 5 1s 11 పోదు, యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. 22 కూడా పోదు, యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. 5 టేబుల్లో 55 ఇక్కడ 5 11s 55. సో నెక్స్ట్ 11 22 11 వచ్చింది. సో 11 టేబుల్తో చేయొచ్చు కదా స్టూడెంట్స్. సో 11 1 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. 11 1s 11 2s. నెక్స్ట్ మళ్ళీ 11 1s. సో లాస్ట్ 2 మిగిలింది కదా, 2 1 యాజ్ ఇట్ ఈజ్, 1 యాజ్ ఇట్ ఈజ్, 2 1s 1. సో ఆల్ 1s వచ్చేసి సో అయిపోయింది. సో ఇప్పుడు ఎల్సిఎం ఏంటి, ఎల్సిఎం ఈక్వల్స్ టు అన్ని నెంబర్స్ని మల్టిప్లై చేయాలి కదా స్టూడెంట్స్. సో 2 × 3 × 3 × 5 × 11 × 2. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే 2 3s 6, 6 3s 18 ఇలా చేసుకుంటూ అన్ని నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి 1980 అనేది వస్తుంది. సో ఎల్సిఎం ఆఫ్ 45, 99, 132 అండ్ 165 ఈస్ 1980. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో సెకండ్ ప్రాబ్లంలో 3 బిట్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ది స్మాలెస్ట్ నంబర్ విచ్ when added to 5 is exactly divisible by 12, 14 and 18. సో మనం ఇక్కడ
ఫైండ్ ఒక స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఆ నెంబరు ఎగ్జాక్ట్గా 12, 14 ఇంకా 18 టేబుల్స్తో అది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే రిమైండర్ 0 రావాలి అన్నట్టు. రిమైండర్ ఏం మిగలకుండా ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి అంటున్నాడు. సో ఆ స్మాలెస్ట్ నెంబర్ మనము విచ్ వన్ యాడెడ్ టు 5, ఆ నెంబర్కి 5 యాడ్ చేస్తే, ఈ స్మాలెస్ట్ నెంబర్కి 5 యాడ్ చేస్తే అదే ఎగ్జాక్ట్గా 12, 14 ఇంకా 18తో డివిజిబుల్ అవ్వాలి అంటున్నాడు. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో మనం ప్రాబ్లం అనేది స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఏం లేదు స్టూడెంట్స్, ఏం చేయాలంటే ఫస్ట్ 12, 14 ఇంకా 18కి ఎల్సిఎం అనేది కనుక్కోవాలి మనం. సో ఫస్ట్ 12, 14 ఇంకా 18కి ఎల్సిఎం అనేది కనుక్కుందాం. సో 12, 14, 18 3 నెంబర్స్ 2 12తో డివిజిబుల్ అవుతాయి కదా. సో 2 6 12, 2 7 14, 2 9 18. నెక్స్ట్ 2 టేబుల్ 6 పోతుందా, 2 3 7 పోదు యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను, 9 కూడా పోదు యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. నెక్స్ట్ 3 టేబుల్ 3 1 7 పోదు, 3 3. సో 3 1 7 పోదు, 3 1 7 1 1 1. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఎల్సిఎం అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఎల్సిఎం ఎంత అంటే ఎల్సిఎం ఈక్వల్స్ టు 2 × 2 × 3 × 3 × 7. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది నెంబర్ అంటే 2 2 4, 4 3 12, 12 3 36, 36 7 252. సో ఎల్సిఎం 250 వచ్చింది. అంటే ఇదే ఇప్పుడు ఇక్కడ మనకి టోటల్ ఎల్సిఎం 252. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు మనకి స్మాలెస్ట్ నెంబర్ విచ్ వన్ యాడెడ్ టు 5 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 14, 18. సో ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి దాన్ని మనం సపోజ్ ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ని ఎక్స్ అనుకుందాం. సో ఈ స్మాలెస్ట్ నెంబర్కి ఏం చేయమంటున్నాడు? యాడ్ 5 అంటున్నాడు. సో యాడ్ 5 అప్పుడు మనకి ఏమొస్తుందంట? ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్. అంటే మనకి ఇప్పుడు ఎల్సిఎం కనుక్కున్నాం కదా 252. సో ఈ స్మాలెస్ట్ నెంబర్కి 5 యాడ్ చేస్తే మనకి 252 వచ్చిందంట. అర్థమైంది కదా స్టూడెంట్స్? స్మాలెస్ట్ నెంబర్కి 5 యాడ్ చేస్తే మనకి ఎల్సిఎం అనేది వచ్చింది. అంటే ఎల్సిఎం అంటే ఇది ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఎల్సిఎం మనకి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందో లాస్ట్లో 1s వచ్చినాయంటే ఇది ఎగ్జాక్ట్గా 12, 14, 18తో డివిజిబుల్ అయ్యింది. కానీ ఈ నెంబర్కి ఏ నెంబర్కి మనం 5 యాడ్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది? ఇప్పుడు ఈ ఎక్స్ అనేది కనుక్కోవాలి మనం. సో ఎక్స్ ఎలా కనుక్కోవాలి? ఎక్స్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 252. సో 252 ఈ +5 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దిట్ సైడ్ వస్తే +5 -5 అవుతుంది. సో -5. సో ఎక్స్ ఈక్వల్స్ టు 252లోంచి 5 తీస్తే ఎంత స్టూడెంట్స్? 247. సో 247 అనేది ఏంటి? ఎక్స్ అంటే మనకి స్మాలెస్ట్ నెంబర్. సో ఇక్కడ రాయండి స్మాలెస్ట్ నెంబర్ ఈక్వల్స్ టు 247. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో స్మాలెస్ట్ నెంబర్ ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ గివెన్ నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కుని ఇప్పుడు ఈ స్మాలెస్ట్ నెంబర్కి యాడ్ 5 అంటున్నాడు కదా. సో స్మాలెస్ట్ నెంబర్ మనం ఎక్స్ అనుకుని ఎక్స్కి 5 యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్ అనేది వస్తుంది. సో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 247. ఈ 246 5 యాడ్ చేస్తే మనకి ఎల్సిఎం అనేది వస్తుంది. సో ఈ నెంబర్ 252 అనే నెంబర్ ఎగ్జాక్ట్గా 12, 14 ఇంకా 18తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది థర్డ్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్. అర్థమైంది కదా? నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. ఫోర్త్ ప్రాబ్లంలో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ది గ్రేటెస్ట్ 3-digit నెంబర్ విచ్ when divisible by 75, 45 and 60 leaves no remainder, the remainder 4 in each case. ఫస్ట్ ఒక 3-digit నెంబర్ కనుక్కోవాలంట.
అది ఆ నెంబర్ అనేది మనం 75, 45, 60తో డివిజిబుల్ చేస్తే మనకి నో రిమైండర్ మిగిలొద్దు ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో 4 ఇన్ ఈచ్ కేస్, అంటే దీంతో డివిజిబుల్ చేసిన 4 మనకి రిమైండర్ రావాలి, దీంతో డివైడ్ చేసిన 4 రావాలి రిమైండర్, దీంతో డివైడ్ చేసిన 4 రావాలి. సో ఆ 3 డిజిట్ నెంబర్ ఏంటి, మనం వీటన్నిటితో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఉండదు. నెక్స్ట్ 4 ఇన్ ఈచ్ కేస్, రిమైండర్ 4 మిగలాలి. సో 2 కేసెస్లో కనుక్కోమంటున్నారు స్టూడెంట్స్. సో ఫస్ట్ నో రిమైండర్ చూసినట్లయితే ఫస్ట్ మనము ఈ 3 నెంబర్స్కి ఫస్ట్ మనం ఎల్సిఎం అనేది కనుక్కోవాలి. సో ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం అనేది కనుక్కుందాం. $75, $45 and $60. సో 75, 45, 60 చూస్తేనే మనకి 5 టేబుల్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ లాగా ఉన్నాయి కాబట్టి 5 టేబుల్తోనే స్టార్ట్ చేద్దాం. 5 టేబుల్లో 75 ఎక్కడ పోతుంది, 5 15s. నెక్స్ట్ 45 అనేది 5 9s. నెక్స్ట్ 60 అనేది 5 12s, 60. నెక్స్ట్ 15 9 12. సో 3 టేబుల్తో డివిజిబుల్ అవుతున్నాయి కదా. 3 5s, 3 3s, 3 4s. నెక్స్ట్ ఇక్కడ 5 వచ్చింది కదా, సో 5 టేబుల్తో ఫస్ట్ చేసేద్దాం. 5 1s, 3 పోదా యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను, 4 కూడా పోదా యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. నెక్స్ట్ 3 1s, సరే 1 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను, 3 1s, 4 పోదు కాబట్టి 4 కూడా యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. నెక్స్ట్ 2 టేబుల్లో 4 పోతుంది కదా, 2 2s. అయిపోయింది, అన్ని 1s వచ్చాయంటే అయిపోయింది. సో ఎల్సిఎం ఎంత వచ్చింది, LCM equals to 5 into 3 into 5 into 3 into 2 into 2. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి 900 వస్తుంది. సో 900 వచ్చింది. సో ఇప్పుడు ఈ 900 ఈ గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ 900ని 75తో 45తో 60తో కానీ మనం డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుందంట, నో రిమైండర్, 0 వస్తుంది పక్క. సో ఇది ఫోర్త్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ నో రిమైండర్. సో ఆ 3 డిజిట్ నెంబర్ ఏంటి, మనకి రిమైండర్ మిగలదు అని అంటే 900. సో నెక్స్ట్ కేసులో ఏం అడుగుతున్నాడు, ద రిమైండర్ 4 ఇన్ ఈచ్ కేస్. ఇప్పుడు రిమైండర్ 4 మిగలాలంట అన్ని నెంబర్స్కి. ఇప్పుడు ఈ నెంబర్తో డివిజిబుల్ చేసినా, ఈ నెంబర్తో డివైడ్ చేసినా, ఈ నెంబర్తో డివైడ్ చేసినా మనకి రిమైండర్ ఏం మిగలాలి, 4 మిగలాలి. సో ఏం లేదు స్టూడెంట్స్, మనకి 4 మిగలాలి. ఇప్పుడు 0 మిగలాలంటే మనకి రిమైండర్ అసలు నో రిమైండర్ మిగలాలంటే 900 కదా. ఇప్పుడు మనం రిమైండర్ 4 మిగలాలంటే ఏం చేయాలి, ఈ గివెన్ నెంబర్కి మనం 4 అనేది యాడ్ చేస్తే మనకి, ఇప్పుడు ఇది ఫస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ వన్లో రిమైండర్ 4 ఇన్ ఈచ్ కేస్. సో రిమైండర్ 4 మిగలాలంటే ఏం చేయాలి, నాకు నెంబర్ 900 వచ్చింది కదా, 900కి 4 అనేది యాడ్ చేయండి. ఇప్పుడు రిమైండర్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమన్నా 5 రిమైండర్ అంటే గివెన్, ఇప్పుడు ఎల్సిఎం నెంబర్కి 5 యాడ్ చేయండి, 2 అంటే 2 యాడ్ చేయండి. రిమైండర్ మనకి ఎంత మిగిలాలి అంటే దాన్ని యాడ్ చేయండి ఎల్సిఎంకి. సో ఎల్సిఎం మనకి 900 వచ్చింది కదా, దానికి ఇప్పుడు మనకి రిమైండర్ 4 మిగిలాలంటే 4 యాడ్ చేస్తే నెంబర్ ఏమొస్తుంది, 904. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో రిమైండర్ మనకి 4 మిగిలాలంటే ఆ నెంబర్కి 4 అనేది యాడ్ చేస్తే 904 వస్తుంది. సో ఇది ఫోర్త్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం 3 డిజిట్ నెంబర్ కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ నెంబర్కి ఆ నెంబర్స్కి ఎల్సిఎం తీసుకుని, ఇప్పుడు నో రిమైండర్ అన్నాడు కదా, సో డైరెక్ట్గా చేస్తే మనకి నెంబర్ వస్తుంది, దానికే
ఈ నెంబర్ మనం ఈ 3 నెంబర్స్ డివిజిబుల్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. ఇప్పుడు రిమైండర్ 4 రావాలంటే ఈ ఎల్సిఎం వచ్చిన నెంబర్కి మనం 4 యాడ్ చేస్తే 904. అప్పుడు ఏమైతే ఈ 904 ఈ 3 నెంబర్స్ డివిజిబుల్ చేస్తే మనకి 4 అనేది రిమైండర్ మిగులుతుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇది 4th ప్రాబ్లమ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. 5th ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్, there are 3 measuring tapes of 64 centimeters, 72 centimeters and 96 centimeters. 3 మెజరింగ్ టేప్స్ ఉన్నాయంట. ఒక్కొక్క దానిది ఒకటి 64, ఒకటేమో 72, ఒకటేమో 96 సెంటీమీటర్స్ ఉందంట స్టూడెంట్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద లీస్ట్ లెంత్ దట్ కెన్ బి మెజర్డ్ బై ఎనీ ఆఫ్ దిస్ టేప్స్ ఎగ్జాక్ట్లీ. సో లీస్ట్ లెంత్ కనుక్కోవాలంట. అది ఈక్వల్గా మెజర్ చేస్తుందంట. ఈ 3 టేప్స్కి ఈక్వల్గా మెజర్ చేస్తుంది అంటున్నాడు. సో ఏం లేదు స్టూడెంట్స్, ఇక్కడ 3 నెంబర్స్కి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట మనం. సో ప్రాబ్లం అనేది స్టార్ట్ చేద్దాం. ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటున్నాడు కదా. సో ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం అనేది కనుక్కుంటే ఆ నెంబరే ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. సో నెంబర్స్ ఏమి ఇచ్చాడు, 64, 72, 96. సో 2 టేబుల్తో ఈ 3 నెంబర్స్ పోతున్నాయి కాబట్టి 2 టేబుల్తో 2 32s, 236, 248. నెక్స్ట్ మళ్ళీ 2 16s 32, 2 18s 36, 2 24s 48. నెక్స్ట్ మళ్ళీ 2 8s 16, 2 9s 18, 2 12s 24. నెక్స్ట్ 2 4s 8, 9 పోదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. 2 6 12. నెక్స్ట్ 2 2s 4, 9 డివిజిబుల్ అవ్వదు. 2 3s 6. నెక్స్ట్ 2 1s 9 పోదు, 3 పోదు. నెక్స్ట్ ఇప్పుడు 3 టేబుల్తో స్టార్ట్. 3 3s 3 1s, లాస్ట్లో 3 1 1. సో ఎల్సిఎం ఏంటి అంటే అన్ని నెంబర్స్ని డివైడ్ చేయాలి. సో LCM equals to 2 into 2 into 2 into 2 into 2 1 2 3 4 5 6 2s వచ్చినాయి. 2 into 3 into 3. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే నంబర్ 576. సో వాట్ ఈస్ ద, ఇక్కడ ఏమడిగాడు, వాట్ ఈస్ ద లీస్ట్ లెంత్ దట్ కెన్ బి మెజర్డ్ బై ఎనీ ఆఫ్ దిస్ టేప్స్ ఎగ్జాక్ట్లీ అన్నాడు. లీస్ట్ లెంత్ అన్నాడు. సో ఇక్కడ రాయండి. ఈక్వల్స్ టు 576. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది 5th ప్రాబ్లం అన్నమాట. మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి స్టూడెంట్స్. ఇది లాస్ట్ ప్రాబ్లం 3.5 ఎక్సర్సైజ్లో. సో ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడంటే, ప్రసాద్ అండ్ రాజు మెట్ ఇన్ ద మార్కెట్ ఆన్ 1st of this month. ఒక మంత్లో ఫస్ట్ డే అంటే ఫస్ట్ డేట్ అప్పుడు వీళ్ళిద్దరు ప్రసాద్ అండ్ రాజు మెట్ అయ్యారంటే ఇక్కడ మార్కెట్లో. నెక్స్ట్, ప్రసాద్ గోస్ టు ద మార్కెట్ ఎవ్రీ 3rd day of
third day and Raju goes every fourth day. On what day of the month will they meet again? అంటే ఏంటంటే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ ప్రసాద్ రాజు ఫస్ట్ ఒక మంత్లో ఫస్ట్ డేట్ రోజు మెట్ అయ్యారు. అయితే ఆ మంత్లో ప్రసాద్ గోస్ టు ద మార్కెట్ ఎవ్రీ థర్డ్ డే, అంటే ఎవ్రీ వీక్లో థర్డ్ డే అనేది థర్డ్ డే ప్రసాద్ పోతాడంట మార్కెట్కి. నెక్స్ట్ రాజు గోస్ ఎవ్రీ ఫోర్త్ డే, అంటే ఆ వీక్లో ఫోర్త్ డే రోజు రాజు వెళ్తాడు మార్కెట్కి. ఆన్ వాట్ డే ఆఫ్ ద మంత్ విల్ దే మీట్ అగైన్? సో ఫస్ట్కి వాళ్ళు మీట్ అయ్యారు కదా, సో మళ్ళీ ఎప్పుడు వాళ్ళిద్దరు ఒకటేసారి మార్కెట్లో మీట్ అవుతారు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఏం లేదు స్టూడెంట్స్, సింపుల్ ప్రాబ్లమే. సో వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు? థర్డ్ డే ఫోర్త్ డే కదా వీక్లో. సో ఫస్ట్ థర్డ్ 4 అంటే 3 4కి మనం ఎల్సిఎం అనేది కనుక్కోవాలి. థర్డ్కి వెళ్తున్నారు, ఫోర్త్కి వెళ్తున్నారు. సో 3 4ది ఎల్సిఎం కనుక్కుంటే 3 టేబుల్ 3 1s 4 పోతే యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. నెక్స్ట్ 2 1s 2 2s, నెక్స్ట్ 2 1s 2 1. సో దీని ఎల్సిఎం ఏంటి అని అంటే ఎల్సిఎం ఈక్వల్స్ టు 3 × 2 × 2 ఎంత? 12 వచ్చింది. సో 12 మళ్ళీ 12 డేస్ తర్వాత వాళ్ళు మెట్ అవుతారు. కానీ ఏమైంది ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ రోజు కూడా ఒకసారి మెట్ అయ్యారు కదా. సో ఫస్ట్ డే నుంచి కౌంట్ చేయాలి కాబట్టి ఏం చేయండి మీరు, ఫస్ట్ డేట్న వాళ్ళు మెట్ అయ్యారు కదా, సో ఆ ఫస్ట్ డే కూడా కౌంట్ చేయండి. సో ఫస్ట్ డే వాళ్ళు మెట్ అయ్యారు, తర్వాత మళ్ళీ 12 డేస్ తర్వాత మెట్ అవుతారు. సో 1కి 1 డే ఫస్ట్ డేట్ని యాడ్ చేసి మరి ఇప్పుడు 12 డేస్ తర్వాత మెట్ అవుతారు కదా. సో 1 + 12 చేస్తే 13 వచ్చింది. అంటే ఏంటి? 13th డే, మళ్ళీ 13 డేస్ తర్వాత వీళ్ళు ప్రసాద్ అండ్ రాజు అనేరు మెట్ అవుతారనమాట. సో అర్థమైంది కదా. ఫస్ట్ మనకి గివెన్ డేట్స్ ఉన్నాయి కదా, ఆ డేట్స్కి ఎల్సిఎం అనేది కనుక్కోండి. ఎల్సిఎం కనుక్కున్నాక వాళ్ళు ఫస్ట్కి ఆల్రెడీ మెట్ అయ్యారు కదా, సో ఆ ఫస్ట్ డేట్ని కూడా 1 డే యాడ్ చేసి ఇప్పుడు ఎల్సిఎం వచ్చింది కదా దానికి యాడ్ చేస్తే 1 + 12 ఎంత? 13. సో 13th డే 13 డేస్ తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రసాద్ అండ్ రాజు మెట్ అవుతారు అనమాట. సో ఇది ఏం లేదు, సింపుల్ ప్రాబ్లమ్. సో ఇది 6th ప్రాబ్లమ్ స్టూడెంట్స్. సో దీంతో మనం ఎక్సర్సైజ్ 3.5 అనేది కంప్లీట్ చేస్తున్నాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ 3.5 ఎక్సర్సైజ్ మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.